హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆసరా పెన్షన్లు విడుదల అని చెప్పేసి కూడా మనకి ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. వాటితో పాటుగా ఈ యొక్క నెల పెన్షన్స్ 4016 రూపాయలు ఇస్తున్నారా, 6016 రూపాయలు పెంచినటువంటి మొత్తాన్ని ఇస్తున్నారా, లేదా పాత విధానంలోనే 2016 రూపాయలు 4016 రూపాయలు ఇస్తున్నారా అనేటటువంటి విషయాలతో పాటు అసలు ఈ యొక్క పెన్షన్ ఫిబ్రవరి నెలకి సంబంధించి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, వాటితో పాటుగా కొత్త పెన్షన్స్ అప్లికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకొని ఆల్ అని పెట్టుకున్నట్టయితే ప్రతి వీడియో మీ వరకు రావడం జరుగుతుంది. ఇక డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అక్కడ జాయిన్ అయ్యి నన్ను అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కొత్త పెన్షన్లని అందిస్తాము, ప్రతి ఫ్యామిలీలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా కొత్త పెన్షన్లని అందిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క పెన్షన్స్ అయితే ఏప్రిల్ నెల నుండి స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అఫీషియల్గా మనకి ప్రకటించడం అయితే జరిగింది. సో పెన్షన్ కోసం, కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే నేను మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఈ యొక్క ఫిబ్రవరి నెల పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే యాక్చువల్లీ ఇది జనవరి మంత్కి సంబంధించినటువంటి పెన్షన్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాలకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వీరికి పత్రికా ముఖంగా తెలియజేయనది ఏమనగా 23వ తారీఖు 2వ నెల 2026 అంటే రేపటి నుండి 27వ తారీఖు 2వ నెల 2026 వరకు 27వ తారీఖు వరకు అయితే మనకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎవరైతే పెన్షన్దారులు ఈ వీడియో చూస్తున్నారో మీరంతా కూడా 23వ తారీఖు నుండి 27 తారీఖు వరకు కూడా మీ యొక్క పెన్షన్స్ని మీరు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వార్తా ప్రకటన ఎక్కడి నుండి రిలీజ్ అయింది అంటే పోస్టల్ శాఖ నల్లగొండ గారి నుండి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇట్టి విషయమును పెన్షన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరనైనది. వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం కూడా ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ పెన్షన్దారులకి కొన్ని ముఖ్యమైనటువంటి గమనికలు కూడా నోట్ చేయడం అయితే జరిగింది. పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పెన్షన్ పొందవలను. సో మీకైతే ఫేస్ క్యాప్చర్ చేసి పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా, అదే విధంగా తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్య దళారీలను నమ్మవద్దు. మీరు ఎవరిని నమ్మవలసినటువంటి అవసరం లేదు. మీ యొక్క పోస్టల్ శాఖ సిబ్బంది మీకు ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. మీరెవ్వరికి ₹1 ఇవ్వవలసిన అవసరం లేదు. పెన్షన్ మొత్తము సొమ్ము ₹16తో సహా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల, కొన్ని ఏరియాలలో ₹16 అనేది ఇవ్వడం లేదు, వారే చిల్లర లేదు అనేటటువంటి నెపంతో ఉంచేసుకుంటున్నారు అని చెప్పేసి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి సో దీన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వనట్టయితే మీరు వారిపైన కంప్లైంట్ చేసేటటువంటి అవకాశం కూడా మీకైతే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ పెన్షన్లకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి పెన్షన్ అయితే పాత పెన్షన్ మాదిరిగానే 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ పెంచేటటువంటి పెన్షన్ని కూడా ఏప్రిల్ మంత్ నుండి కొత్త పెన్షన్లతో పాటుగా పెంచేటటువంటి పెన్షన్ని కూడా ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్స్ అప్డేట్ ప్రతి వీడియో కూడా మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.